చిప్పాడు సత్యనారాయణ. ఏం చేస్తుంటారు మీరు? నేను డ్రైవర్ చేస్తున్నానండి. డ్రైవర్ ఎక్కడండి? అది రైట్ కాలేజీ. రైట్ కాలేజీలో పనిచేస్తారా? మరి మీరు ఎక్కడ ఉంటుంటారు? నాకు అమీర్పేటలో గవర్నమెంట్ ఇచ్చిన అపార్ట్మెంట్ ఉంది సార్, అందులో ఉంటున్నాను. అపార్ట్మెంట్లో ఉంటున్నారా? మీది అది కాకుండా ఇంకొకటి కూడా ఇల్లు ఉండాలి కదా మీది? ఊళ్ళో పిల్లలు ఉంటున్నారండి అందులో. అంటే ఇల్లు కూడా ఇంటి ఆవిడ పేర్లు ఉన్నాయి. ఆవిడ పేరు ఉంది. నాకు ఎటువంటి రోజుల ద్వారా ఎటువంటి సహాయం లేదు. నాకు 70 సంవత్సరాలు వచ్చింది, నన్ను చూసేవాడు ఎవరు లేదు. నా సమస్యను పరిష్కారం చేస్తారని నేను ముందు పెడుతున్నాను. అంటే మీరు ఇప్పుడు అక్కడ ఉండేది ఇప్పుడు కొంతమూలలో ఉన్న ఇల్లు మీదే కదా? ఆవిడ పేరు ఉంది, కానీ మీరు ఉండడానికి అందులో ఉండటం లేదా? చూడటం లేదు అసలు. కనీసం పట్టించడం, యోగక్షేమాలు చూడడం కానీ భోజనం పెట్టడం కానీ ఏమీ లేదు. మరి మీరు ఎక్కడ ఉంటుంటారు? వాళ్ళు పెడతారు, ఓ పూట భోజనం వాళ్ళు పెడతారు, తర్వాత ఇదే మీరే కుక్ చేసుకుంటున్నారు. పాప మీ కోడలు వాళ్ళు కూతురు ఎవరు ఉన్నారో లేదు. కూతురు కూడా ఉంది. కూతురు ఎక్కడ ఉంటుంది? కూతురు మామూలు భీమవరం అండి. వాళ్ళకి భీమవరం. దుబాయ్లో ఉన్నారు. అచ్చా. వాళ్ళు మంచి పొజిషన్లోనే ఉన్నారు, కానీ మీ ఆలనా పాలనా చూసి వాళ్ళు మాత్రం కొడుకు కానీ కూతురు కానీ ఎవరు లేరు. కొడుకు ఏం చేస్తాడు? అబ్బాయి దోహా ఖత్తర్లో డ్రైవర్. ఇక్కడేనా? ఇక్కడ కాదు. దోహా ఖత్తర్. అయితే ఇక్కడ ఉండవు, ఇక్కడ ఓన్లీ మీ కోళ్ళే వాళ్ళే ఉంటారు. రెండో అబ్బాయి వాడేం చేస్తాడు? వాడు గోల్డ్ స్మిత్ అండి. రిప్రజెంట్ చేస్తాడు బ్యాంకు. ఎక్కడ? విజయ బ్యాంకు, రాజనగరం. మరి అతను ఎక్కడ ఉంటాడు? అతను కొంతమూరులో ఉంటాడు. మీ ఇంట్లోనే ఉంటారు? అదే మీ ఆవిడ పేరు ఉన్నది ఇంట్లోనే ఉంటాడు. మీ వాళ్ళైనా వాళ్ళ కోళ్ళు రెండో కొడుకైనా చూడరు. రెండో కోళ్ళు కొంచెం అనారోగ్యంగా ఉండటం వల్ల ఆవిడ ఏం చేయలేదండి. పెద్ద కోళ్ళు? పెద్ద కోళ్ళు 2 పిల్లలు. అయ్యయ్యో, ఏం చేయరండి. అచ్చా. మీది మీ సమస్య మన ఆర్డీఓ కోర్టు ఉంటుందండి, ట్రిబ్యునల్. మన ఆర్డీఓ గారిని సోమవారం కలుసుకుందాం, తప్పనిసరిగా మీ పని అవుతుంది. నేను సీనియర్ సిటిజన్స్ తెలుసు కదా, చాగంటి నరసింహారావు గారిని. మీకు సీనియర్ సిటిజన్స్ మీ సమస్యలన్నీ కూడా మనం పరిష్కరిద్దాం, మీకు ఇబ్బంది ఏమడదు. మీరు నా ఫోన్ నెంబర్ తీసుకోండి, నేను మీకు ఎప్పుడు బాసరిగా ఉంటాను, మీకే ఇబ్బంది లేదు. ఏమండి? ఓకే సార్, మీకు ఇబ్బంది ఏం లేదు, నేను ఉంటాను, నేను చూస్తాను. ఎందుకంటే తప్పనిసరిగా చేసి అప్పుడే మీరు ప్రొసీడ్ అవ్వడం ఏం వద్దు, కోర్టుకి అవన్నీ ఏం వద్దు. మా ముందర పరిష్కరిద్దాం. రెవెన్యూ డివిజన్ స్థాయిలో మనకి ట్రిబ్యునల్ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్కి వీళ్ళు న్యాయం చేస్తాను. ఆ జడ్జి గారు కూడా తెలుసు, మనం చేద్దాం. ఏమండి? ఓకే, నమస్కారం, ఉంటానండి. ఓకే.